అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు జేపీ రైటింగ్. జగన్ అన్న 2019 నుంచి 2024 వరకు తన అధికారంలో ఉన్నప్పుడు విద్యా వ్యవస్థని పూర్తిగా ప్రక్షాళన చేస్తానని, స్కూళ్ల వ్యవస్థని సమూలంగా మార్చేస్తానని, నాడు నేడు అనే ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాడు. అయితే ఇప్పుడు జగనన్న నాడు అయిపోయాడు, నేడు వేరే ప్రభుత్వం వచ్చింది. అయితే ఓవరాల్ గా జగనన్న జనం జీవితాల్లోకి వచ్చినప్పటి నుంచి, అంటే తను తండ్రి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఎవరు అని ప్రజలకి తెలియడం మొదలైనప్పటి నుంచి అసలు జగనన్న ఏం చేశాడు, అంతకు ముందు ఆ తర్వాత, ఆపరేషన్ కి ముందు ఆపరేషన్ తర్వాత అంటారు కదా, ఆ టైప్ లో నాడు నేడు, నాడేంటి నేడేంటి అనేది ఈ వీడియోలో ఒకసారి తెలుసుకుందాం. ముందుగా జగనన్న స్టార్ట్ చేసిన నాడు నేడు స్కూళ్ల విషయంలో అక్కడి నుంచే ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. అసలు అప్పుడు స్కూళ్ల పరిస్థితి ఏంటి, ఇప్పుడు స్కూళ్ల పరిస్థితి ఏంటి? అప్పుడు జగనన్న అధికారంలోకి రాగానే స్కూళ్ల విలీనం అని చెప్పి చిన్న విలేజ్ తీసుకున్నాం అనుకోండి. ఆ విలేజ్ లో జడ్పీ హై స్కూల్ ఉంటది, లేకపోతే ఎలిమెంటరీ స్కూల్ ఉంటది, అంగన్వాడీ స్కూల్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఏం చేశాడంటే 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న స్కూల్స్ ని, చిన్న చిన్న స్కూల్స్ అన్ని ఆ దగ్గరలో ఉన్న పెద్ద స్కూల్లో విలీనం చేశాడు. అందువల్ల ఏమైందంటే పిల్లలు ఎక్కువ దూరం ట్రావెల్ చేయాల్సి వచ్చింది. అంటే దగ్గరలో వాళ్ళ వీధి చివరో లేకపోతే ఆ ఊరి చివరో ఉన్న స్కూల్ బదులు ఇంకో 2 కిలోమీటర్లు ఎక్స్ట్రా నడవాల్సి వచ్చి ఆ పిల్లలంతా కూడా స్కూళ్లు మానేయడం మొదలు పెట్టారు. ఆ రకంగా జగన్ హయాంలో ఆ 4-5 సంవత్సరాల్లో కూడా డ్రాప్ అవుట్స్ విపరీతంగా పెరిగినాయి. దానికి యాక్చువల్ గా లెక్కలన్నీ కూడా ఉన్నాయి. సేకరించిన లెక్కల ప్రకారంగా దగ్గర దగ్గర కొన్ని లక్షల మంది జగన్ హయాంలో డ్రాప్ అవుట్స్ పెరిగినాయి. ఇంకా నాడు జగన్ అన్న ఏం చేశాడంటే, జగన్ అన్న గవర్నమెంట్ ఆస్తులన్నీ కూడా తన పర్సనల్ ఆస్తులని ఫీల్ అవుతుంటాడు, తెలుసు కదా. అవన్నీ తాకట్లు పెట్టేస్తుంటాడు, అమ్మేస్తుంటాడు. అలాగే స్కూల్ బిల్డింగ్లు కూడా ఏం చేశాడంటే తన పార్టీ రంగులు వేయడానికి ట్రై చేశాడు. అంతేకాకుండా స్కూల్ కాంపౌండ్ లో, అంటే ప్రతి స్కూల్ కి పక్కన ప్లే గ్రౌండ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఆ కాంపౌండ్ లో పార్టీ ఆఫీసులు కట్టడానికి ట్రై చేశాడు. సో ఈ విషయం కోర్టుల దాకా కూడా వెళ్ళింది. కోర్టుల్లో కేసులేని, కోర్టులు చివాట్లు పెట్టినాయి, అవన్నీ ఆపేయమన్నాయి, ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఆ రకంగా స్కూల్ వాతావరణాన్ని కూడా డిస్టర్బ్ చేయడానికి ట్రై చేశాడు నాడు. ఇంకా విద్యా వ్యవస్థలో కీలకమైన టీచర్ల విషయానికి వస్తే, జగనానికి పాపం చిన్నప్పటి నుంచి టీచర్లు అంటే పడదనుకుంటా. నాకు తెలిసి జగన్ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్లు బాగా ఎరకొట్టేసేవాళ్ళు అనుకుంటా. అందువల్ల టీచర్లు అంటే బాగా విపరీతమైన శత్రుత్వం అనుకుంటా జగనానికి. టీచర్లను మాత్రం తను అధికారంలోకి రాగానే రాచి రంపాన పెట్టడం స్టార్ట్ చేశాడు. వాళ్ళకి ఏవో యాప్లు క్రియేట్ చేశాడు. రోజు మార్నింగ్ వాళ్ళు తమ్ ఇంప్రెషన్ వేయాలి, డ్యూటీకి వచ్చినట్టుగా, మళ్ళీ వెళ్ళేటప్పుడు రిలీవ్ అయినట్టుగా తమ్ ఇంప్రెషన్ వేయాలి. సో ఇది కొంతవరకు పర్వాలేదు. అయితే వాళ్ళు అక్కడ బాత్రూమ్స్ కూడా పరిస్థితి ఏంటి, అవి నీట్ గా ఉన్నాయా లేదా, ఎలా మెయింటైన్ చేస్తున్నారు అని చెప్పి రోజు వాళ్ళు పొద్దున్నే ఆ టాయిలెట్స్ కి వెళ్ళి ఫోటోలు తీసి ఆ యాప్ లో అప్లోడ్ చేయాలి. ఇక్కడి నుంచి మొదలు పెడితే వాళ్ళకి నెల టైంకి అప్పుడు దాకా వచ్చే 1వ తారీఖు జీతాన్ని ఇవ్వడం మానేశాడు. ఇంకా తనకి ఇష్టం వచ్చినప్పుడు 10వ తారీఖునో 15వ తారీఖునో కొంతమందికి నెక్స్ట్ మంత్ ఇలా శాలరీలు ఇవ్వడం స్టార్ట్ చేశాడు. ఆఖరికి వాళ్ళ పిఎఫ్ డబ్బులు అనుకుంటా కొన్ని వందల వేల కోట్లు, అంటే ఉద్యోగస్తులు అందరివి వాడేశాడు, టీచర్లే కూడా అవి కూడా విత్డ్రా చేశాడు. ఇంకా వాళ్ళ హక్కులు కూడా పూర్తిగా హరిస్తూ, అంటే ఈ 2020లో కరోనా వచ్చింది కదా, లాక్డౌన్ టైంలో ఈ వైన్ షాపుల మీద లిక్కర్ ఆదాయం కావాలి జగన్ అన్నకి. అప్పుడు ఏం చేశాడంటే అక్కడ క్యూ లైన్ లో విపరీతంగా జనం వచ్చి ఆ లిక్కర్ అమ్మే టైంలో అక్కడ మూగిపోయేవాళ్ళు. సో వాళ్ళని క్యూ లైన్ లో అదుపు చేయడానికి ఈ టీచర్లు పాపం ఖాళీగా ఉంటున్నారు, స్కూల్స్ కూడా సెలవులు, పిల్లలు రావట్లేదు, వీళ్ళని ఏదో రకంగా ఉపయోగించుకోవాలి, వీళ్ళకి ఇచ్చే శాలరీకి వీళ్ళతో పని చేయించుకోవాలి అని చెప్పి ఏం చేశాడంటే వాళ్ళని వైన్ షాపుల దగ్గర ఆ క్యూ లైన్ లో ఉన్న మందుబాబుల్ని కంట్రోల్ చేయడానికి అక్కడ పెట్టాడు. వాళ్ళు ఆఖరికి శాలరీలు రాక టైంకి వాళ్ళని రాచరంపాన పెడుతుంటే సమ్మెలు ఉద్యమాలు కూడా చేద్దామని ఆఖరికి చెలో సెక్రటరియట్, చెలో తాడేపల్లిలో సీఎం వెంట ముట్టడు ఇలాంటిది ఏదో ప్రకటిస్తే ఆఖరికి అసలు వాళ్ళని విజయవాడ చేరనివ్వకుండా ఎక్కడికక్కడ అదుపు చేసి హౌస్ అరెస్టులు చేసి వాళ్ళని రాకుండా చేస్తే అప్పుడు కొంతమంది బిచ్చగాళ్ల రూపంలోనో ఏదో మారు వేషాల్లో కూడా ఆఖరికి విజయవాడ వచ్చారని అప్పట్లో మనం న్యూస్లు చూసాం. సో ఆ రకంగా టీచర్లు అంటే తనకున్న కక్షని అలా తీర్చుకున్నాడు. నేను 10th లో ఫస్ట్ క్లాస్, ఇంటర్ లో ఫస్ట్ క్లాస్, డిగ్రీలో ఫస్ట్ క్లాస్ అంటాడు కానీ ఆల్రెడీ 10th క్లాస్ లో ఎగ్జామ్ పేపర్స్ దొంగతనం చేశాడు, ఆ కేసు కూడా ఉందని చాలా మంది అంటుంటారు. మనకైతే నిజమేంటో తెలియదు అనుకోండి. కానీ ఏదేమైనా కానీ చదువులో మాత్రం జగనన్న వీకే అని తెలుస్తోంది. ఇంకా నాడు విద్యార్థుల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకి కొన్ని అయితే చేశాడు, అంటే దాంట్లో వల్ల ఉపయోగం ఉందా లేదా అని తెలియదు కానీ తనకైతే ఉపయోగం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాబ్లు ఇచ్చాడు పిల్లలందరికీ. ఆ ట్యాబ్ 10,000 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళకి ఖచ్చితంగా ఏదో కొంత ముడుపులు వస్తాయి. ఆ రకంగా ట్యాబ్స్ అనేది ఇచ్చాడు. జగనన్న పేర్లు బాగా పెడతాడు తెలుసు కదా, నాడు నేడు, ఇలాగే అమ్మ ఒడి అని పెట్టాడు. స్కూల్కి వెళ్ళే పిల్లల తల్లి అకౌంట్ లో, అంటే ఇంటికి ఒకళ్ళే అకౌంట్ లో 15,000 వేస్తాను అని చెప్పి 15,000 వేయడం స్టార్ట్ చేశాడు. అది నాకు తెలిసి 2వ సంవత్సరంలో మొదలు పెట్టాడు, లాస్ట్ ఇయర్ వేయలేదు. మొత్తం మీద 5 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు వేసినట్టున్నాడు. టోఫెల్ అనేది యాక్చువల్ గా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత అనుకుంటా నాకు తెలిసి, ఫారిన్ కంట్రీస్ వెళ్ళి చదువుకోవడానికి ఇంగ్లీష్ లో ప్రావీణ్యత వాళ్ళకి ఎంత ఉందని ఒక ఎగ్జామ్ రాస్తారు. దానికోసం ఈ టోఫెల్ అనేది ఈ చిన్నప్పటి నుంచి స్కూల్స్ లో స్టార్ట్ చేశాడు. అది యాక్చువల్ గా ఏ మాత్రం ఉపయోగం లేని విషయం, కానీ దానికోసం ట్రై చేశాడు డబ్బులు ఖర్చు పెట్టి. సో డబ్బులు ఖర్చు పెట్టారు అంటే దాంట్లో వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుంది కదా. ఇంకా బైజూస్, ఆ బైజూస్ వాళ్ళతో టైఅప్ అయ్యి వాళ్ళకి 100 కోట్లు ఇచ్చి వాళ్ళతో కూడా ఏవో కోర్సులు స్టార్ట్ చేయించాడు. వాటి వల్ల కూడా
ఏం ఉపయోగం లేదు. ఇంకా పిల్లల్ని ఏం చేశాడంటే తన మీటింగ్లు ఎక్కడ జరిగితే అక్కడ స్కూల్స్ హాలిడేస్ ఇచ్చేయడం, ఆ స్కూల్ బస్సులు, ప్రైవేట్ స్కూల్ బస్సులు ఇవన్నీ కూడా తన మీటింగ్లకి జనాలను తరలించడానికి ఉపయోగించుకోవడం, ఆ పిల్లల్ని కూడా మీటింగ్లకి పిలిపించుకోవడం, ఆ పిల్లలకి పవన్ కళ్యాణ్‌కి ఎంతమంది భార్యలు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఎవరేం చేశారు, ఈ విషయాలన్నీ పాపం పిల్లల దగ్గర ఏకరువు పెట్టేవాడు. తన రాజకీయ విషయాలన్నీ కూడా. ఆ పిల్లలకి సెలవులు ఇచ్చేయడం, ఎక్కడికెళ్తే అక్కడికి పరదాలు కట్టుకుని వెళ్ళడం, ఆ పిల్లల్ని తన పబ్లిసిటీ కోసం వాడుకోవడం. బెండపూడి అని చెప్పి మనం కొడితే గూగుల్‌లో గాని, యూట్యూబ్‌లో గాని మొత్తం వీడియోలు అవి వచ్చేస్తాయి. ఆ బెండపూడిలో కొంతమంది అమ్మాయిలకి ఫుల్‌గా ఇంగ్లీష్ మొత్తం బట్టి పట్టించేసి, బై హార్ట్ చేయించేసి, వాళ్ళతో స్పీచ్‌లు ఒక అమెరికన్ యాక్సెంట్‌లో అసలు గవర్నమెంట్ స్కూల్స్‌లో ఇంగ్లీష్ ఇంత బాగా చెప్తున్నారు అని చెప్పి క్రియేట్ చేశాడు. తీరా చూస్తే టీచర్లు అదే తెలుగు మీడియంలో లేతే వాళ్ళు చదువుకొని వచ్చిన ఎంతవరకు చదువుకొని వచ్చారో అదే ఇంగ్లీష్‌లో వాళ్ళు పాఠాలు చెప్పగలరు కానీ టీచర్లకి మాత్రం ఇంగ్లీష్‌లో ప్రావీణ్యం లేదు. వాళ్ళు ఇంగ్లీష్‌లో పాఠాలు ఫుల్ ఫ్లెడ్జ్‌గా చెప్పలేరు. ఆ టీచర్లకి ఇంగ్లీష్‌లో ట్రైనింగ్ ఇవ్వకుండా ఏం చేయకుండా ఇంగ్లీష్ మీడియం తెచ్చేసాడు. టోటల్‌గా తెలుగు మీడియం ఉండకూడదు, ఉండకుండా చేయాలి అని ట్రై చేశాడు. సో అది కూడా నాడు వర్కౌట్ అవ్వలేదు. ఇంకా తెలుసున్నదే కదా ఆల్రెడీ జగనన్న ఎక్కడికెళ్తే అక్కడ ఒక పిల్లోడు జగన్ మావయ్య అని అరిచేవాడు. ఆ జగన్ మావయ్య అనేది ఎంత ఫేమస్ తెలుసు కదా. అంటే రాష్ట్రంలో ఉన్న పిల్లలందరికీ నేను మావయ్యని అని చెప్పి పబ్లిసిటీ చేసుకునేవాడు. ఇది నాడు జరిగింది. ఇంకా ఆఖరికి ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు వాటి మీద కూడా పడ్డాడు. ఎందుకంటే వాటికి ఆ ట్రస్టులకు కానీ లేకపోతే ఆ కాలేజీలకు కానీ చాలా ఆస్తులు ఉన్నాయి. అంటే ల్యాండ్స్ కానీ ఆ బిల్డింగ్స్ కానీ. సో వాళ్ళకి ఫండింగ్ ఆపేసి ఆ ఎయిడెడ్ స్కూల్స్, కాలేజెస్ స్టాఫ్ కి శాలరీస్ ఆపేసి వాళ్ళ ఆస్తులు కానీ ఆ బిల్డింగ్స్ కానీ అవన్నీ కూడా గవర్నమెంట్ ఆధీనంలోకి తీసుకొచ్చేద్దాం, ఆ వ్యవస్థని మొత్తం నాశనం చేద్దాం, నిర్మూలించేద్దాం అని ట్రై చేశాడు నాడు. ఇంకా మన జగన్ అన్న పబ్లిసిటీ పిచ్చి పీక్స్ లో ఉంటది తెలుసు కదా. స్కూల్స్ ని కానీ విద్యా వ్యవస్థను కానీ తన పబ్లిసిటీకి వాడుకోవడానికి ఏ మాత్రం సందేహించలేదు, వదలలేదు. స్కూల్స్ కి సంబంధించినంత వరకు ఆ స్కూల్ బ్యాగుల మీద, అంటే గవర్నమెంట్ స్కూల్స్ లో పిల్లలకి ఫ్రీగా ఇచ్చే స్కూల్ బ్యాగ్స్ మీద, అంగన్వాడీ స్కూల్స్ లో కావచ్చు లేకపోతే మధ్యాహ్న భోజన పథకంలోను ఇచ్చే గుడ్లు వాటి మీద కూడా తన బొమ్మ వేసుకునేవాడు. చిక్కీలు వాటి మీద తన బొమ్మ వేసుకునేవాడు. ఇలా ప్రతి దానికి విద్యా వ్యవస్థలో గవర్నమెంట్ తరపున ఇచ్చే ప్రతి దాని మీద కూడా తన ఫోటో వేసుకుంటూ దాన్ని కూడా పబ్లిసిటీకి విపరీతంగా వాడుకుందామని ట్రై చేశాడు. చంద్రబాబు నాయుడు గారు అంతకుముందు జన్మభూమి అని, స్వచ్ఛ భారత్ లాగా స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ అని ఇలాంటి వాటికి, అంటే మంచి విషయాలకి చిన్నపిల్లలను ఈ రోడ్ల మీద తీసుకొచ్చినా లేకపోతే వాళ్ళతో ఏదన్నా ఈ రోడ్లు ఊడడం, పరిసరాల పరిశుభ్రత, ప్రాంతాన్ని మనం పరిశుభ్రంగా ఉంచుకోవడం, ఇలాంటి వాటి కోసం ఆ పిల్లల్ని ఎడ్యుకేట్ చేస్తూ అలాంటి వాటికి మాత్రమే ఆ పిల్లల్ని బయట తీసుకొచ్చేవాళ్ళు. కానీ జగన్ అన్న ఏం చేశాడంటే పొలిటికల్ మీటింగ్లకి, పొలిటికల్ గా తను ఆ పిల్లల్ని ఉపయోగించుకోవడం కోసం వాళ్ళని రోడ్ల మీద తిప్పేవాడు. సో ఇది జగనన్న అధికారంలో ఉన్నప్పుడు తను స్టార్ట్ చేసిన నాడు నేడులో నాటి పరిస్థితి కొంతవరకు. సో అసలు జగనన్న ఆయన తండ్రి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ప్రజలకి తెలియడం స్టార్ట్ చేసినప్పటి నుంచి అసలు నాడు ఏం జరిగింది, నేటి దాకా నాడు జగనన్న ఏం చేశాడు, నేడు ఈ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కానీ ఆయన కొడుకు నారా లోకేష్ గారు కానీ ఏం చేస్తున్నారు, ఒక్కసారి నాడు నేడు అనే దాంతో కంపేర్ చేద్దాం. ఒకసారి నాడు జగనన్న తండ్రి రాజశేఖర రెడ్డి గారు సీఎం అయ్యాక జగనన్న ఏం చేశాడు, వెంటనే అన్నిటిలోని ఎంటర్ అయిపోయి తండ్రి దగ్గర అవినీతి పాఠాలు నేర్చుకుని 1,00,000 కోట్లు కొట్టేశాడని చెప్పి నేను చెప్పడం కాదు. 32 కేసులు అవినీతి కేసులు జగనన్న మీద ఉన్నాయి. ఒక 16 నెలలు ఆల్రెడీ జైల్లో ఉండొచ్చి ఒక 10 సంవత్సరాల నుంచో 12 సంవత్సరాల నుంచో బెయిల్ మీద ఉన్నాడు ప్రెసెంట్. సో అది అందరికీ తెలుసున్నదే. ఆ విషయంలో ఒక 43,000 కోట్లు ఈడీ జగనన్న దగ్గర నుంచి జప్తు చేసింది కూడా. జప్తు చేసింది నీ దగ్గర దొరికినాయి అంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సో ఆ రకంగా నాడు తండ్రి సీఎం అయితే తండ్రి దగ్గర అవినీతి పాఠాలు నేర్చుకుని కొడుకు నాడు అలా చేశాడు. చంద్రబాబు నాయుడు గారి విషయంలో అలా జరగలేదు. సో తండ్రి సీఎం అయితే కొడుకు తండ్రితో పాటు పక్కనే ఉండి నీతి, నిజాయితీ, జగనన్న చెప్పే విలువలు, విశ్వసనీయత ఇలాంటి పాఠాలన్నీ తండ్రి దగ్గర నేర్చుకుని ప్రజల కోసం పాటుపడుతూ ఒకసారి పోటీ చేసి అక్కడ ఓడిపోతే మళ్ళీ రెండోసారి అదే నియోజకవర్గంలోని ప్రజల మనసులు గెలుచుకుని అత్యధిక మెజారిటీతో గెలిచి విద్యాశాఖ మంత్రిగా, ఐటీ శాఖ మంత్రిగా రాష్ట్రానికి ఏం చేయాలి, ప్రజలకి ఏం చేయాలి, విద్యా వ్యవస్థకి ఏం చేయాలి, పిల్లలకి ఏం చేయాలి, ఇవన్నీ చేస్తూ పోతున్నాడు లోకేష్ నేడు. అయితే నాడు తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రాన్ని ఫుల్గా దోచేశాడు. నేడు తండ్రి అధికారంలో ఉంటే కొడుకు తండ్రితో పాటు ఆ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాడు. నాడు ఏం చేసేవాడంటే తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటే కొడుకు దూరంగా ఎక్కడో ఉండి నేను ఎప్పుడైనా సెక్రటేరియట్కి వెళ్ళానా, ఏ మినిస్టర్ గానీ నేను అప్పుడు ఫోన్ చేశానా అని చెప్తాడు. తండ్రిని కూడా కేసుల్లో ఇరికించడానికి ఆ ప్రభుత్వాన్ని కూడా ముద్దాయిగా చేస్తూ రాజశేఖర రెడ్డి గారిని కూడా ఆ కేసుల్లో అక్యూజ్డ్ గా చేర్పించాడు జగనన్న. అయితే నాడు జగనన్న అధికారంలో ఉన్నప్పుడు అమ్మఒడి అని చెప్పి 15,000కి 2,000 కట్ చేసుకుని మెయింటెనెన్స్ అవి ఇవని, స్కూల్ డెవలప్మెంట్ అని 13,000 ఇస్తే సేమ్ అదే 15,000లో 2,000 కట్ చేసుకుని 13,000 ఇప్పుడు గవర్నమెంట్ కూడా నేడు ఇస్తుంది. అంతేకాకుండా
ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒకళ్ళుంటే ఒకళ్ళకి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురు, నలుగురు, ఐదుగురు ఉంటే ఐదుగురికి కూడా, కొంతమంది ఫ్యామిలీస్ లో నలుగురు, ఐదుగురు పిల్లలు ఉంటే వాళ్ళకి కూడా ₹1,00,000 దాకా అకౌంట్ లో పడినాయి. ఇంకా నాడు తండ్రి అంటే రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చి కొడుక్కి ఫ్యాక్షన్ పాఠాలు, అవినీతి పాఠాలు నేర్పిస్తే, నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా క్లాస్ రూమ్ లోకి వెళ్ళి పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. ఆ పిల్లలకి పాఠాలు చెప్తుంటే ఆ పిల్లలతో పాటు ఆయన కొడుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా అదే క్లాస్ లో కూర్చుని తండ్రి చెప్పే పాఠాలు చక్కగా వింటున్నారు. మొన్న గురు పౌర్ణమి రోజున ఎప్పుడు చరిత్రలో, భారతదేశ చరిత్రలో గవర్నమెంట్ స్కూల్స్ వ్యవస్థలో, విద్యా వ్యవస్థలో ఇప్పటి వరకు ఎక్కడా జరగని విధంగా మెగా పేరెంట్ టీచర్ మీట్ అని యాక్చువల్ గా మొన్న పెట్టింది సెకండ్ టైం, అంతకుముందు నెల క్రితం ఫస్ట్ టైం పెట్టారు. ఈ ప్రైవేట్ స్కూల్స్ వ్యవస్థలో మాత్రమే మనం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ అనేది చూస్తాం. నెలకు ఒకసారి, 2 సార్లు ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు పేరెంట్స్ అందరూ కూడా వెళ్ళి ఆ టీచర్స్ ని కలిసి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా చదువుతున్నారు, వాళ్ళ ప్రోగ్రెస్ ఎలా ఉంది, దేంట్లో వీక్ గా ఉన్నారు, దేంట్లో స్ట్రాంగ్ గా ఉన్నారు, ఏం చేయాలి, ఏంటి, ఈ విషయాలన్నీ కూడా పేరెంట్స్ వెళ్ళి ఆ టీచర్స్ తో ఇంటరాక్ట్ అయ్యేవారు. అసలు గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వస్తే ఈ గవర్నమెంట్ స్కూల్స్ లో చదివే పిల్లలు ఎక్కువగా కూడా బాగా అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు, అంటే ఏ రోజుకి ఆ రోజు డబ్బులు సంపాదించుకునే వాళ్ళు, చేతి వృత్తులు చేసే వాళ్ళు, రోజు కూలీలకు వెళ్లే వాళ్ళు, ఇలాంటి వాళ్ళ పిల్లలు మాత్రమే గవర్నమెంట్ స్కూల్స్ లో చదువుతూ ఉంటారు. వాళ్ళు చదువుకి ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టలేక ఆ నెలంతా కావచ్చు, సంవత్సరం అంతా కావచ్చు, తల్లిదండ్రులు ఎక్కడెక్కడో పొలం పనులని, వాళ్ళు ఏవో పనులని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎప్పుడూ కూడా స్కూల్కి వెళ్ళరు. స్కూల్కి వెళ్తున్న పిల్లలు అసలు స్కూల్కి వెళ్తున్నారా లేదా, ఎలా చదువుతున్నారు, ఏంటి కూడా వీళ్ళకి తెలియదు. ఏదో చదివిస్తున్నాం అంటే చదివిస్తున్నాం, వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, వచ్చేస్తున్నారు. అసలు ఈవెన్ సంవత్సరంలో ఒక్క రోజు కూడా ఆ టీచర్లకి పేరెంట్స్ కానీ, ఈ పేరెంట్స్ కి ఆ టీచర్లు కానీ ఎదురుపడిన సందర్భాలు స్కూల్లో జరగవు. అసలు కొంతమందికి అయితే అసలు ఆ పిల్లల టీచర్ ఎవరో తెలియదు, టీచర్లకైతే ఆ పిల్లల తల్లిదండ్రులు ఎవరో తెలియదు. అలాగే సంవత్సరాలు వాళ్ళ చదువులు గడిచిపోతాయి, స్కూల్ ఎడ్యుకేషన్ కూడా అయిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మెగా పేరెంట్ టీచర్ మీటింగ్స్ అని పెట్టి ఒక ఈవెంట్ లాగా కొన్ని లక్షల మంది రాష్ట్రం నలుమూలల అన్ని చోట్ల కూడా పేరెంట్స్ వెళ్ళి ఆ టీచర్ని కలిసేలాగా, వాళ్ళ పిల్లల గురించి తెలుసుకునేలాగా, వాళ్ళ మధ్య ఇంటరాక్షన్ ఒక ఈవెంట్ లా, నిజంగా ఒక పండగ లాగా ఏర్పాటు చేశారు. ఆ థాటే చాలా అద్భుతంగా, గ్రేట్ గా ఉంది. దానివల్ల ఖచ్చితంగా సత్ఫలితాలు వస్తాయి. ఎందుకంటే పిల్లల విషయంలో ఆ తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ పెరుగుతుంది. ఆ టీచర్లు, ఆ పేరెంట్స్ ఫోన్ నెంబర్లు తీసుకుంటారు, ఇంటరాక్షన్ జరుగుతుంది, అప్పుడప్పుడు కలుస్తారు, ఇలాగే నెల కలుస్తారు, మాట్లాడుకుంటారు. దీనివల్ల ఖచ్చితంగా ఒక మంచి జరుగుతుంది. ఇలాంటి మంచి థాట్ నేడున్న ప్రభుత్వానికి, నేడున్న విద్యాశాఖ మంత్రికి, నేడున్న ముఖ్యమంత్రికి వచ్చింది. నాడు ఇలాంటి ఆలోచన వచ్చే అవకాశమే ఉండేది కాదు. అలాంటి ముఖ్యమంత్రి అప్పట్లో ఉన్నాడు. మొత్తం మీద తండ్రి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తన అధికారంలో ఉన్నంత వరకు నాడు జగనన్న ఏం చేశాడు అనేవి చెప్పాలంటే కంపేర్ చేస్తూ అదొక సెపరేట్ వీడియో చేయాలి, నాడు నేడు అని. అయితే ఫైనల్ గా చెప్పొచ్చేది ఏంటంటే, మనం పాత సినిమాల్లో చూస్తా ఉంటాం, ఆ ఊళ్ళో ఒక భూస్వామి ఉంటాడు, అతనే విలన్. ఆ ఊర్లో ఉన్న ఎవరిని కూడా ఎడ్యుకేట్ అవ్వనివాడు. అంటే ఆ ఊళ్ళోకి ఎవరన్నా టీచర్ వస్తే బయట నుంచి ఆ టీచర్ ని చంపేస్తా ఉంటాడు. ఆ ఊళ్ళో ఎవరికి కూడా పాఠాలు ఎవరిని చెప్పనివాడు. ఎవరైనా సీక్రెట్ గా చదువుకుంటారని తెలిస్తే వాళ్ళు ఏదో చేయడానికి ట్రై చేస్తుంటాడు. ఇవన్నీ ఎందుకు చేస్తాడంటే ఆ ఊళ్ళో ఉన్న మనుషులు ఎడ్యుకేట్ అవ్వకూడదని. ఎప్పుడైతే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారో తన గురించి తెలిసిపోద్ది, తన మోసాల గురించి తెలిసిపోద్ది, తన అన్యాయాలు, అక్రమాల గురించి తెలిసిపోద్ది, తనని ఎదిరించడం మొదలు పెడతారు. తన ఆటలు సాగు. అందువల్ల తన ఊరి ప్రజల్ని, లేకపోతే తన పరిధిలో ఉన్న ప్రజల్ని ఎప్పుడు కూడా వాళ్ళు ఎడ్యుకేట్ అవ్వకుండా ట్రై చేస్తూ ఉంటాడు. జగనన్న కూడా అదే చేశాడు. జగనన్నకి విద్యా వ్యవస్థ మెరుగుపడడం, ప్రజలు ఎడ్యుకేట్ అవడం, ఒక రాజధాని అనేది వచ్చి అక్కడ పరిశ్రమలు వచ్చి అక్కడ జాబులు రావడం, ఇవన్నీ ఇష్టం లేదు జగన్కి. ఓవరాల్ గా చూస్తే జగనన్న ప్రజల్ని ఒక అజ్ఞానంలో, అంధకారంలో ఉంచి వాళ్ళకి ముష్టి పడేసి పథకాల రూపంలో వాళ్ళు ఏ పని చేయకుండా వాళ్ళని సోమరిపోతుల్లా తయారు చేస్తూ తాను ఒక రాజులా ఉంటూ, నియంతలా ఉంటూ వాళ్ళని పరిపాలించాలని అనుకున్నాడు. అది ఎప్పుడో పూర్వకాలంలో అయితే సాధ్యమైంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు అలాంటి ఆలోచనలు ఎప్పటికీ సాధ్యం కావు. ఆ విషయం జగనన్నకి తెలిస్తే బాగుంటది. కానీ ఏది ఏమైనా నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఓ టీచర్లా మారి క్లాస్ లో పాఠాలు చెప్తుంటే అదే క్లాస్ లో కొడుకు కూడా కూర్చుని ఆ పాఠాలు శ్రద్ధగా ఉంటుంటే చూడముచ్చటగా అనిపించిందండి. కానీ ఒకప్పుడు అంటే నాడు తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు అసలు ఆ దరిదాపుల్లో కూడా ఎక్కడ కనిపించేవాడు కాదు. వాళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకుంటున్నట్టు ఎప్పుడు కూడా మనం చూసేవాళ్ళం కాదు. ఏదేమైనా నాడు అలా జరిగిపోయింది. ఇంకెప్పటికీ నాడు అనేది నాడులాగే ఉంటది. ఆ నాడు మళ్ళీ నేడు అవ్వకూడదు. ఇలాగే రాష్ట్రం బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఉంటాను.